పరలోకమే నా సొంతము, ఎప్పుడు చూచెదను నా ఇంపైన యేసుని, ఎప్పుడు చూచెదను పరలోకమే నా సొంతము, ఎప్పుడు చూచెదను. దయచేసి చూసిన వారు మీరందరూ కూడా సెయింట్ జాన్స్ సెమిటరీకి పెరేడ్ గ్రౌండ్ వెనకాల ఉంది, స్వీకార్ ఉపకార్ ప్రక్కన ఉంటుంది. కాబట్టి చూసిన వారు దయచేసి మీరు అక్కడికి ముందుకు వెళ్ళవలసిందిగా కోరుతూ ఉన్నాను. చూసిన వారు దయచేసి ఆలయ ప్రాంగణంలో ఎవరు కూడా ఉండకండి, అందరూ కూడా దయచేసి సెమిటరీ వైపు కొనసాగాల్సిందిగా నేను మనవి చేస్తూ ఉన్నాను. సెయింట్ జాన్స్ సెమిటరీ పెరేడ్ గ్రౌండ్ వెనకాల ఉంది, స్వీకార్ ఉపకార్ ప్రక్కన ఉంటుంది. కాబట్టి దయచేసి చూసిన వారందరూ కూడా సెమిటరీ వైపు కొనసాగాల్సిందిగా, ముందుకు కొనసాగాల్సిందిగా నేను మనవి చేస్తూ ఉన్నాను. ఇటు సమయంలో మన మధ్యన జాన్ వెస్లీ గారు, హీఈస్ ఫ్రమ్ రాజమండ్రి, వారు మన మధ్యన ఉండడం ఆశీర్వాదకరం. కాబట్టి ఈ సమయాన్ని నేను వారికి ఇస్తూ ఉన్నాను. దయచేసి వారు ముందుకు ఒక ట్రిబ్యూట్స్ తెలియపరచవలసిందిగా వారిని కోరుతూ ఉన్నాను. ఫ్రమ్ విజయవాడ, రాజమండ్రి హోసన్న మినిస్ట్రీ నుంచి. మనం ఇంతకుముందు కలిసి మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు మహోన్నతమైన పరిశుద్ధమైన పుణ్యనామంలో, క్రీస్తు నామంలో దేవుని ప్రియులైన మీకు అందరికీ వందనాలు తెలియపరుస్తున్నాను. 3 రోజుల క్రితం ఉదయం 9:30-10 గంటలప్పుడు ఇలా జరిగింది అని చెప్పారు. మా హోసన్న మందిరానికి 5 నిమిషాల ప్రయాణం అంతే. డాక్టర్ జాన్ వెస్లీ గారి చర్చికి 3 నిమిషాల ప్రయాణం అంత దూరంలోనే ఈ దుర్ఘటన సంభవించింది. ఈ సమాచారం వినిన వెంటనే నివ్వెరపోయాం, నిర్ఘాంతపోయాం. మనస్సులో అనుకున్నాం, ఇది అబద్ధమై ఉండాలి, వారు జీవించాలి అని. కానీ ప్రభు యొక్క చిత్తము సంకల్పం ఎవరు మార్చలేరు గనక ప్రార్థన చేశాం. ప్రాముఖ్యంగా సహోదరులు దేవుని ద్రాక్ష తోటలో మా అందరితో పాటు